ఈ కోడూరు పశు వైద్యశాల దగ్గరికి ఈ రోజు వచ్చాము. ఈరోజు కార్యక్రమాలు మొదలు పెట్టాము. ఇదేంటంటే అంతకు ముందు 5 సంవత్సరాలు కూడా ఆగిపోయిన కార్యక్రమాలు. ఇక్కడ సంవత్సరానికి 1.5 లక్షల రూపాయలు రుణం ఇస్తున్నారు పశువులు కొనుక్కునేదానికి. పశు కిసాన్ క్రెడిట్ ద్వారా, పశు కిసాన్ క్రెడిట్ లాస్ట్ 5 years ఆపేసేసారు. దీనికి ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేదు. రైతుకి 7% వడ్డీ, కరెక్ట్ గా కడితే 3% వడ్డీ. అట్లే మినీ గోకులాలు వాళ్ళ టైంలో లేవు, మా టైంలో ఇస్తున్నాం. 2 పశువులకి 1,15,000, 1,03,000 రూపాయలు సబ్సిడీ. 4 పశువులకి 1,85,000, దాంట్లో 1,66,500 రూపాయలు సబ్సిడీ. 6 పశువులకి 2,30,000, అందులో 2,07,500 రూపాయలు సబ్సిడీ. అట్లే ఈ సమీకృత దాణ, ఆ పశువుల మేత, అది 50 కేజీలు 1,100 రూపాయలు ఉంటే 550 రూపాయలకి సబ్సిడీ కింద ఇస్తున్నాం. ఇప్పుడు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో 264 గోకులాలు 5,60,00,000 రూపాయలు ఈ 2 years లో మేము శాంక్షన్ చేయించాం. తోటపల్లిగూడూరు మండలం 30 గోకులాలు. ఇవన్నీ గతంలో చాలా నిర్లక్ష్యం జరిగింది. నేను అందుకే ఒకటే చెప్తుంటా, 3 శాఖలు మూతపడ్డాయి. దాంట్లో వ్యవసాయ శాఖ, అగ్రికల్చర్ లోనే మంత్రి దగ్గర ఉన్నాయి ఇవన్నీ, యానిమల్ హస్బెండరీ అన్ని. 2 నీటిపారుదల శాఖ, 3 రోడ్డు భవనాల శాఖ అని చెప్పేసి. అట్లా ఇప్పుడు ఈ గడ్డి విత్తనాలు యూనిట్, జొన్న విత్తనాలు యూనిట్ విలువ 460 రూపాయలు, రైతు వాటా 115 రూపాయలు కడితే చాలు, సబ్సిడీ 345 రూపాయలు, 75% సబ్సిడీ. మొక్కజొన్న విత్తనాలు యూనిట్ 340 రూపాయలు, రైతు వాటా 85 రూపాయలు, 255 రూపాయలు సబ్సిడీ, 75% సబ్సిడీ. అట్లా ఇప్పుడు లింగ నిర్ధారణ వీర్యం, సెక్స్ సార్టెడ్ సెమన్, అంటే పెయ్యి దూడలు 90% ఆడ దూడలు పుట్టేదానికి ఆ సెమన్ కూడా మొత్తం రైతులకు హెల్ప్ చేస్తున్నారు. ఈ రోజు ఈ హాస్పిటల్ డిలాపిడేటెడ్ కండిషన్ లో ఉంది. లోపల ఆ దంతాలు ఏ రోజు పైన పడతాయో భయంకరంగా ఉంది. దానికి 35 lakhs ఎస్టిమేట్ చేయించాము. గవర్నమెంట్ లోనా, సిఎస్ఆర్ ఫండ్ లోనా వీలైనంత తొందరగా శాంక్షన్ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే ప్రమాదం ఉన్నది, ఎక్కడ పైన పడద్దు భయంగా ఉంది. ఎన్ని చేస్తాము. బట్ సేమ్ టైం ఇక్కడ గిరిజనుల ప్రాబ్లం విన్నాం. వాళ్ళు ఆ కాలువ కట్టిన 3 అడుగుల ఎత్తు గుడిసెలు వేసుకునేటప్పుడు మేము పోయి నా మనవడి బర్త్డే కూడా అక్కడే చేసుకున్నాం. వాళ్ళు ఇప్పుడు పక్కకు షిఫ్ట్ చేసి ఉన్నారు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు, ఇళ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. నేను ఒకటే చెప్పాను, తహసీల్దార్లు, నియోజకవర్గంలో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సచివాలయం సిబ్బందిని, పంచాయతీ సెక్రటరీలని, మండలం ఎంపీడీఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది పేదోళ్ల విషయంలో రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా. వాళ్ళకి కార్డులు లేవన్నా, వాళ్ళకి లోన్లు శాంక్షన్ కావాలన్నా ఫస్ట్ మీరే ప్రయారిటీ. ఇప్పుడు యానిమల్ హస్బెండరీ లోన్స్ ఉన్నాయి, నేను చెప్పాను 1.5 లక్ష. ఎలాంటి సెక్యూరిటీ అవసరంలా 3% వడ్డీ, 23-24 పైసలు వడ్డీ. అటువంటి వాళ్ళ గిరిజనులకు ఇప్పిస్తే ఏమవుద్ది? అంతకంటే ఏం కావాలా? ఇప్పుడు మల్లికార్జునపురం గిరిజన కాలనీ 280 గిరిజనుల ఇళ్ళు సిఎల్ కంపెనీకి దత్తత ఇప్పించాను. వాళ్ళు మేకలు కొనిచ్చారు, ఒక్కొక్క ఇంటికి 7 మేకలు ఇచ్చారు. పండ్ల తోటలు పెట్టించారు, కూరగాయల తోటలు పెట్టించారు, కోళ్ళు ఇచ్చారు. దాంతో వాళ్ళకి సోలార్ లైటింగ్ పెట్టించారు, 2 వాటర్ ప్లాంట్లు పెట్టించారు, అవసరమైన ఫెన్సింగ్ చేయించారు, పంచాయతీ బిల్డింగ్ చేయించాము. మల్లికార్జునపురం షేప్ మారిపోయింది, 280 గిరిజన ఇళ్ళు దత్తత ఇప్పించాం. ఇప్పుడు ఇంకొక 12 కాలనీలు పామాయిల్ ఫ్యాక్టరీస్ కి తలా ఒక కాలనీ ఇప్పించా. ఈ సంవత్సరం కృష్ణపట్నం, అదాని కృష్ణపట్నం పోర్ట్ వాళ్ళకి ఒక 10 కాలనీలు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నా. వాళ్ళని ఒప్పించి 10 గిరిజన కాలనీలు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. నేనేమంటున్నాను, గవర్నమెంట్ సబ్సిడీ స్కీమ్స్ ఏమున్నాయి,
చదువుకునే దానికి ఏముండే, వాళ్ళ పిల్లల్ని చదువుకి కంపల్సరీ పంపిస్తే 13,000 రూపాయలు వస్తుంది, బట్టలు 2 జతలు వస్తాయి, వారానికి 6 రోజులు భోజనం పెడతారు, బూట్లు ఇస్తారు, 5 రోజులు కోడిగుడ్లు ఇస్తారు, 5 రోజులు కోడిగుడ్లు భోజనం. ఈ గిరిజనులు అమ్మా నాయన పెడుతున్నారా కోడిగుడ్డుతో అన్నం? 6 రోజులు ఒక మంచి భోజనం తినే అవకాశం అది కూడా లేదు. రోడ్డు మీద తిరుగుతున్నారు. ఏం చేస్తుంది సచివాలయం సిబ్బంది? ఎంపీడీఓలు ఏం చేస్తున్నారు? తహసీల్దార్లు ఏం చేస్తున్నారు? స్పెషల్ ఆఫీసర్స్ ఇప్పుడు ఉన్నారు, పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు. అందరు బాధ్యత తీసుకోవాలా? మన సొసైటీలో మనతో పాటు ఈ నేల మీద పుట్టిన బిడ్డలు రోడ్డు మీద బట్టలు లేకుండా, కాళ్ళకి చెప్పులు లేకుండా, బడికి పోకుండా, తినేదానికి ఒక్క పూట కూడా కడుపు నిండా అన్నం తినకుండా తిరుగుతా ఉంటే మనం చూస్తూ కూర్చుంటామా? ఇప్పుడు చూపించాను మీకు వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళ భౌతికంగా వాళ్ళు ఎట్లుండారు, ఫిజికల్ గా ఎట్లుండారు, వాళ్ళ బట్టలు ఎట్టేసుకొని ఉంటారు, ఆ బిడ్డలు ఎట్లుండారు. వాళ్ళ అమ్మ అట్టే ఉంది, ఆ బిడ్డలు సంకలు వేసుకొని ఉంటే అట్టే ఉంది, కడుపు మండిపోతుంది. నేను చెప్పేది ఏంటంటే మా నాయకులు, మా కార్యకర్తలు కూడా 4-5 కలిసి ఒక కాలనీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా. సచివాలయం సిబ్బందిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాలా. బడికి పోవాలని పిల్లల్ని నచ్చ చెప్పి, మెప్పించి, ఒప్పించి, చాక్లెట్లు ఇచ్చి పంపించాలా. వారం రోజులు పోతే పోతారు స్కూల్కి. ఇవన్నీ మన అందరి మీద బాధ్యత ఉంది అని చెప్పేసి ఆల్ డిపార్ట్మెంట్స్ మనకు రెస్పాన్సిబిలిటీ ఉంది. లేదా ఒక వెటర్నరీ డాక్టర్ ఉన్నాడు, 4 కుటుంబాలు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఏమవుద్ది? 24 గంటలు పశువులకు వైద్యం చేస్తామా?